అయితే ఈ బ్రేకప్ టైంలో ఎక్కువ వీడియోస్ పెట్టడం హ్మ్. అంకిత కావాలని చేస్తుందా? ఎందుకు అంత ఎమోషనల్ అయిపోతుంది? ఎందుకు సోషల్ మీడియాలో అంత ఏడుస్తూ వీడియోలు పెట్టాల్సిన అవసరం ఏంటి? అని క్వెషన్ చేశారా? మీ వరకొచ్చిందా? ఏమన్నా? వచ్చింది. ఏమన్నా మీ సమాధానం? సో, ఎందుకంటే అది నా మనసుకు తగిలింది. హ్మ్. నేను సోషల్ మీడియాకి గూడా వచ్చేదాన్ని కాదు, చెప్పేదాన్ని గూడా గాదు. హ్మ్. ఒకానొక సిట్యుయేషన్‌లో అది నాకు నెగటివిటీ వచ్చేసింది. అవును. తినే ఏదో చేసింది. హ్మ్. తిన వల్లే బ్రేకప్ అయిందని హ్మ్. నెగటివిటీ వచ్చింది. హ్మ్. సో, నేను నిజం చెప్పాలంటే నేను ఒక ఓపెన్ బుక్. ఆ హ్మ్. విషయంలో అయితే తనకి నేను చాలా ఓపెన్‌గా అన్నీ చెప్పే చేసుకున్నాను. హ్మ్. సో, చెప్పి చేసుకున్న పర్సన్ హ్మ్. తను ఎప్పుడైతే ఆహ్, కొన్నాళ్ళ తర్వాత లగ్జరీ లైఫ్‌కి అలవాటు పడ్డాడు. అవును. ఆ తరువాత జాబ్ పోయింది. హ్మ్. ఒక 11 మంత్స్ వరకు నేనే చూసుకున్నాను. ఓహ్! బిఫోర్ గూడా నేనే రెంట్ కట్టేదాన్ని. కార్ ఈఎంఐలన్నీ నేనే. ప్రతీదీ హ్మ్. నాదే. హ్మ్. హ్మ్. ఆయన జాబ్ చేసుకుని వాళ్ళ ఫ్యామిలీని చూసుకునేవాడు. సమ్‌టైమ్స్ ఎప్పుడైనా రెస్టారెంట్స్ ఆటిలకెళ్ళినప్పుడు ఖర్చు పెట్టే అతను. హ్మ్. 11 మంత్స్ అనేది జాబ్ పోయింది. హ్మ్. హ్మ్. ఆ! ఇంకా నాకు ప్రెషర్ ఎక్కువైపోయింది. హ్మ్.